హలో మా బ్రోస్! ఇదైతే అమ్మవారి జాతరలో లాస్ట్ పార్ట్ అన్నమాట. అంటే ఈరోజు సంబరం ఎక్కడితైతే ఈవెంట్ అయిపోతుంది. లాస్ట్ డే కాబట్టి బొమ్మల దుకాణాలైతే పెట్టారు. జస్ట్ 1, 2 పెట్టారు కానీ ఇంట్లో చిన్నపిల్లలు ఎక్కువైపోయారు కాబట్టి డిమాండ్ చాలా ఎక్కువ ఉందన్నమాట. ఉన్న ఆప్షన్స్ లోనే చూజ్ చేసుకున్నారు మా వాళ్ళైతే. నువ్వు కొనుక్కొని బొమ్మ చూపించంటే చాలు ఎంత గోల పెట్టాడు అక్కడ. ఇంకొకడు చూడండి అడిగిన వెంటనే ఇచ్చేసి షోకేస్ కూడా చేశాడు మాకు. ఎంత వెరైటీగా ఉంటారు ఈ పిల్లలు. ఎప్పుడు ఏడుస్తారో ఎప్పుడు నవ్వుతారో కూడా తెలీదు. అసలే సంబరం కదా చాలా రకాల వేషాలైతే ఉన్నాయి. కాబట్టి ముందైతే అందరూ వచ్చి గుళ్ళో ఆడేసి అప్పుడు వెళ్తారనమాట. సో గుళ్ళోకెళ్ళి ఓ మంచి ప్లేస్ చూసుకొని నుంచున్నా నేను. వాళ్ళు చూడండి సంబరం జరుగుతుంటే ఎంజాయ్ చేయకుండా ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్ కి వీడియో కాల్ చేసి చూపిస్తున్నారు. దానికి మళ్ళీ నేను కుదురుకొనకుండా ఈ పక్కన ఉన్న నేను ఆ పక్కన ఉన్న వాళ్ళు వీడియో తీసి మరీ చూపిస్తున్నా. కమిటీ కుర్రోళ్ళు అనిపించుకున్నారు కదా అసలు లాస్ట్ వీడియోలో మామూలుగా ఎంజాయ్ చేయలేదు వాళ్ళైతే. వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన వెంటనే వేరే వాళ్ళు వచ్చారు పర్ఫామ్ చేయడానికి. ఫస్ట్ అయితే నేను మా మమ్మీ వచ్చామన్నమాట. వెనకాల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి జాయిన్ అయిపోయారు. చూడండి ఎంత మంది అయిపోయాము అసలు. చెప్పా కదా మ్యాండేటరీ వీడియో కాల్ అని చెప్పి సుప్రియాకి చేశారనమాట. నేను వీడియో తీస్తుంటే సుప్రియ మామూలుగా తిట్టలేదు, చండాలంగా ఉన్నాను నువ్వు దీన్ని పెడతావా అని. అదంతా తిడితే మనం అసలు ఊరుకోం కాబట్టి ముందే పెడతాం అనమాట ఇలాంటి ఘోరాలన్నీ. ఆ స్టేషన్ పర్ఫార్మెన్స్ అయితే అంతగా కిక్ ఇవ్వలేదు కానీ వీళ్ళైతే చాలా బాగా చేశారు. లాస్ట్ వరకు చూడండి.
టెంపుల్‌లో చేసే పెర్ఫార్మన్సెస్ అన్నీ అయిపోయాక మేమైతే నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట. అది టెంపుల్ పక్కనే కాబట్టి ఇంటి దగ్గర చాలా హడావిడిగా ఉంటది. పెర్ఫార్మన్సెస్ ఏం చెయ్యకపోయినా చాలా చిరాకుగా అనిపిస్తది. అందుకే నానమ్మ ఇంటికెళ్ళిపోయా నేను. లాస్ట్ టైం వీడియోలో చూసారు కదా! పానుపు అయితే ఏసారు. అలాంటి పానుపు ఇప్పుడు కూడా జరుగుద్ది. కాకపోతే అందరి ఇంటి దగ్గర జరగదు కానీ ఒకళ్ళ ఇంటి దగ్గర ఏస్తారు. చాలా బావుంటది అది కూడా. ఆ పానుపు ఏయడానికైతే గుడి దగ్గర నుంచి ఇక్కడికైతే తీసుకొస్తున్నారు. చాలా బావుంటది చూడండి. ఆ పానుపు ఏయడానికి ఊరంతా తిప్పడానికైతే గాజుల పల్లకి కూడా చేస్తారు. అవన్నీ ఇంక్లూడ్ చేస్తా. మిస్ అవ్వకుండా చూడండి అవైతే. పానుపు కూడా అందరి ఇంటి దగ్గర ఏయదని చెప్పాను కదా! ఇదైతే అమ్మవారి పుట్టిల్లంట. కాబట్టి ఇక్కడికి మాత్రమే తీసుకొచ్చేస్తారు. ఇంతకుముందయితే ఇంటి లోపల ఏసేవారు పానుపు. ఇప్పుడైతే రోడ్ మీదే అరేంజ్ చేశారు. అది కూడా సరిపోలేదు. ఎంత కిక్కిరిసిపోయిందో అసల. వీడియో షూట్ చేయడానికి కూడా గ్యాప్ కూడా దొరకలేదు నాకు. పానుపు లోపల ఏయట్లేదని చెప్పా కదా! అందుకని అమ్మవారినైతే అలా ఇంటి లోపలికి తీసుకెళ్లి ఒక రౌండ్ ఏసి తీసుకొచ్చేసారు మళ్ళీ బయటికైతే. లోపలికెళ్ళడానికి కూడా వాళ్ళకి ఖాళీ కూడా సరిపోలేదు. ఈ చిన్న వీడియో క్లిప్ తీయడానికి ఎంత కిక్కిరిసిపోయి ఎళ్ళానో దానికి కూడా మళ్ళీ పర్మిషన్ తీసుకొని లోపలికెళ్ళి తీయాల్సొచ్చింది. అంత కష్టపడ్డ ఈ వీడియో కోసం అయితే అంతమంది జనం వచ్చేసారు. అమ్మవారికైతే మనకెలా సారి పెడతారో పుట్టింటి నుంచి అలాగే పెడతారనమాట. చుట్లు అవన్నీ ఇక్కడే పెడతారు. అందుకని ఇంత రష్‌గా ఉంది. ఓ పక్కన చూలాలోళ్ళైతే పెర్ఫార్మ్ చేయడం కూడా స్టార్ట్ చేసేసారు. పక్క డప్పులు, హడావిడిగా పూజ, ఒకళ్ళకొకళ్ళు తోసుకోవడం భలే హడావిడుంది. ఊర్లో ఉన్న జాతరంతా ఇక్కడే ఉందసలు. అసలు మీకు లోపల ఏం జరుగుద్దో చూపిద్దామని చెప్పి మెల్లిగా తోసుకుంటూ అయితే లోపలికెళ్ళా వీడియో తీయడానికైతే. మనకు దొరికిన ఓన్లీ ఫుటేజ్ ఇదొక్కటే. నార్మల్‌గా పానుపు ఎలా ఏస్తారో ఇక్కడ కూడా అలాగే ఏస్తారు. కాకపోతే ఇంకా అడిషనల్ ఐటెమ్స్ ఏవో పెడతారిక్కడ. మా ఇంట్లో ఉంటే అసలు బయటికెళ్ళను కానీ అమ్మమ్మ ఇంట్లో ఉంటే కాలు కాలిన పిల్ల తిరుగుతుంటాను. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు అన్నట్టు. నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ మా ఇంటికొచ్చేసి మేడెక్కితే కనిపించిన ఫుటేజ్ ఇది. ఎంత బావుందో కదా చూడ్డానికైతే. మళ్ళా టాప్ ఫ్లోర్ ఎక్కితే ఊరంతా కనిపిస్తదనమాట. అక్కడ కనిపించే దగ్గరైతే పానుపేశారు. ఇటు సైడ్ అయితే సంబరం జరుగుతుంది. ఇది అమ్మమ్మ వాళ్ళ ఊరు. చాలా బావుంది కదా చూడ్డానికైతే. ఇట్లా 11 ఆ టైం అయ్యేసరికి నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికైతే సంబరం వచ్చింది. సో, మళ్ళీ అక్కడ అన్నీ చూసి మళ్ళీ ఇక్కడ కూడా ఎంజాయ్ చేసేసాం మేమైతే. కజిన్స్ అందరం ఒక దిక్కునే ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళ పెర్ఫార్మన్స్‌కి పేర్లు పెట్టుకోవడమే సరిపోయింది మాకు. ఎంత నవ్వుకొని చచ్చామో వీళ్ళ పెర్ఫార్మన్సెస్ చూడలేక. రోజు నార్మల్ టైంకి నిద్రపోయే చిన్నపిల్లలు కూడా మా ఫ్యామిలీలో ఒక్క చిన్నపిల్లలు కూడా నిద్రపోలేదు. అలా ఒకళ్ళల్లో కూర్చొని ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. లోపలికి తీసుకెళ్ళి పడుకోబెడదాం అంటే కూడా ఏడుస్తున్నారు ఆళ్ళసలు. నాకు పెర్ఫార్మన్స్ చేశారు కదా! ఆళ్ళలో ఈ అబ్బాయిదైతే విగ్ ఊడిపోయింది. పాపం అసలు ఎంత నవ్వుకున్నామో మామూలుగా నవ్వుకోలేదు. ఈ ఒక్క అబ్బాయి కోసం నవ్వుకొని కడుపు నొప్పి కూడా వచ్చింది. ఆ అబ్బాయి మొహం చూడండి ఊడిపోయినందుకు.
చెప్పాను కదా! గాజుల పల్లకీలో ఊరంతా ఊరేగిస్తారని చెప్పి. చుట్టూరు గాజులతో ఎంత బావుందో పల్లకీని చూడ్డానికైతే. ఆ లైట్స్‌లో గాజులు మెరుస్తూ, లోపల ఉన్న అమ్మవారు కనిపిస్తూ ఎంత బావుందో చూడ్డానికి. ఇవన్నీ ప్లాస్టిక్ ఆర్ మెటల్ బ్యాంగిల్స్ అనుకోకండి. అన్నీ గాజులే. ఎంత బాగా అరేంజ్ చేశారో వాటిలనైతే. ఇక్కడితో అయితే అమ్మవారి జాతర సీరీస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంతలా సపోర్ట్ ఇచ్చినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అందులోని కమిటీ వాళ్ళైతే ఏ వీడియో తీసుకుంటానన్నా ఎప్పుడు అడ్డే చెప్పలేదు నాకు. ఈ అమ్మవారి జాతర సీరీస్ మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. అంతే మరి ఈ వీడియోకి. తప్పకుండా డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గైస్.